సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేకమైనటువంటి రోజు చరిత్రలో. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం వారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి పుట్టినరోజు ఇది. అదేవిధంగా తెలంగాణ విమోచన దినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతి. ఈ రోజుకు ఈ సెప్టెంబర్ 17కు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. మరి ఈరోజు విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మనం జెండా ఎగిరేసుకున్నాం. తెలంగాణకు 400 సంవత్సరాలు దగ్గర 400 సంవత్సరాలు అనేక దురాఘాతాలను ఎదుర్కొని నిజాం నవాబుల యొక్క దురాఘాతాలను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగినటువంటి రోజు ఇది. మన తెలంగాణ మహిళలను, తెలంగాణ ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, నరక యాతన పెట్టి, మహిళలను నడి రోడ్ల మీద అవమానించి, రజాకారులతో మహిళలను నోటి మాటతో చెప్పకూడనటువంటి అవమానాలు చేసి నరక యాతన పెట్టినటువంటి అనేక దురాగతాలకు పాల్పడినటువంటి నిజాం సర్కార్ల నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ 17 విమోచన దినం. ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు పక్క ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత 11 సంవత్సరాలు దాటిపోయిన వారు అధికారంలో ఉండి 3వసారి ప్రధానమంత్రిగా వారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసిద్ధిగాంచినటువంటి మన నరేంద్ర మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు మన భారతదేశాన్ని వికసిత్ భారత్ యొక్క సంకల్పంతో ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక తపనతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76 అడుగు పెడుతున్న సందర్భంగా భగవంతుడు వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన శక్తిని ఈ భారతదేశాన్ని అనుకున్నటువంటి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా తీసుకెళ్లడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా.